హా, అయిపోయిందిలా పంచాయతీ ఒడిచింది. ఏం పంచాయతీ ఒడిచింది, ఏం పంచాయతీ గురించి మాట్లాడుతున్నావు అని అంటారా? తెలంగాణ పంచాయతీ కాదుల్లా, మహారాష్ట్ర పంచాయతీ. గెలవంగా గట్టిగానే గెలిచిండ్రు కానీ గెలిచినాక సీఎం కుర్చీలో ఎవ్వరు కూర్చోవాలి అనే ఆలోచనల మీద ఆలోచనలు చేస్తున్నారు కదా పువ్వు పార్టీ, శివసేన, ఎన్సీపీ పార్టోళ్ళు. అగ్గో గా పంచాయతీకి శుభం కారటు పడ్డదట. మహారాష్ట్ర సీఎం కుర్చీలా ఎవరు కూర్చోవాలని క్లారిటీ వచ్చిందట. ఇక సీఎం కుర్చీ ముచ్చట గురించి గియాల ఏక్నాథ్ షిండే మాట్లాడిన మాటల గురించే మస్తుగా మాట్లాడుకుంటున్నారు దేశం మొత్తం. ఏయ్ బిడ్డ, మహారాష్ట్ర నా అడ్డా. పవరు లెక్కలు సీట్లు బట్టి కాదు, పవర్ఫుల్ పర్సన్ బట్టి ఇయ్యాలే సీఎం సీటు. నాకంటే పవర్ఫుల్ ఎవ్వలు, సీఎం కుర్చీ మాదే, మహారాష్ట్రను పాలించేది మేమే అని మొన్న మహారాష్ట్ర ఎలక్షన్ రిజల్ట్ వచ్చినప్పుడు ఘనంగా ధైర్యంగా చెప్పిన ఏక్నాథ్ షిండే సారు ఇయ్యాలనేమో మోదీ సారు, అమిత్ షా సారు ఏం చెప్తే గదే. వాళ్ళు ఎవ్వరు సీఎం అంటే వాళ్ళే సీఎం, నాకు సీఎం పదవి మీద ఆశలేం లేవు అని అంటున్నాడు. त्यामुळे तुम्ही निर्णय घ्या. तुम्ही तुमचा निर्णय जो आहे तो निर्णय एक बाबा महायुतीचे म्हणजे प्रमुख म्हणून की बाबा एनडीए, आमचे एनडीए देशामध्ये एनडीए आणि महाराष्ट्रात महायुती, त्यामुळे तुम्ही घेतलेला निर्णय हा जसा भारतीय जनता पक्षासाठी असा जसा अंतिम असतो तसा आम्हालाही तो अंतिम आहे. त्यामुळे तुम्ही निर्णय घेताना कुठलेही काही असं वाटू नका की माझी अडचण आहे का, एकनाथ शिंदे काय अडचण आहे का, बिलकुल नाही. त्यामुळे मी काल मोदी साहेबांनाही फोन केला, अमित शाह साहेबांनाही फोन केला. माझ्या भावना त्यांना मी सांगितल्या की सरकार बनवताना माझा कुठलाही अडसर मनामध्ये ठेवू नका. तुम्ही जो निर्णय घ्यायचा तो तुम्ही निर्णय घ्या आणि तो निर्णय मला मान्य असेल. దేశం మొత్తం ఎన్డీఏ అని పెట్టుకొని ఎలక్షన్లకు పోయినా గాని మహారాష్ట్రలనైతే మహాయుతి అని పెట్టుకొని ఎలక్షన్లకు పోయినాం, గెలిచినాం. గదే చాలు నాకు. ఇక మోడీ సారు, అమిత్ షా సారు ఏది చెప్తే గదే. నేనే ఓ కార్యకర్త లెక్కనే పనిచేసినా అని చెప్పుకొచ్చిండు ఏక్నాథ్ షిండే సారు. ఇప్పటికే అజిత్ పవార్ సారు కూడా సీఎం పదవిని అద్దన్నాడనే ముచ్చట్లు బయటకు వచ్చినాయి. సీఎం పోటీలున్న ముగ్గురిట్లా ఇద్దరు తప్పుకున్నారంటే మహారాష్ట్రకు సీఎం కాబోయేది పువ్వుపాటి దేవేంద్ర ఫడ్నవీస్ సారే అని కుల్లం కుల్ల తెలుస్తున్నది. అయితే సీఎం సీట్ ఇడిచిపెట్టుకున్నాం గాని చిన్న సీఎం, హోం మంత్రి, పైసల మంత్రి, మందు మంత్రి పదవులను అడిగిండట ఏక్నాథ్ షిండే సారు. మరి మోదీ సారు సరే అంటాడో ఏందో గాని ఈడీ రైడ్లైతున్నాయని భయపడినవా ఏంది అని కారెడ్డమాడుతున్నారు మహారాష్ట్ర పబ్లిక్. ఉన్నట్టుండి సీఎం కుర్చీ ఇడిచిపెట్టుకొని పువ్వు పార్టీకి త్యాగం చేసిన ఏక్నాథ్ షిండే మీద.